శివుని విగ్రహం 2100 సంవత్సరాల క్రితందా? 1977 ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కాంప్లెక్స్ కనుక్కున్నారు. ఎక్కడుంది ఇది? గంగా రివర్ పక్కనే ఉన్న శృంగవీరపురంలో. ఆ వాటర్ ట్యాంక్ కాంప్లెక్స్ 250 మీటర్స్ పెద్దది. 1/4 కిలోమీటర్ లాంగ్ ట్యాంక్ అంటే గంగా రివర్ నుండి వచ్చే వాటర్ని స్టోర్ చేయడానికి వాడుంటారా? వాటర్ స్టోర్ చేయడానికి మాత్రమే కాదు, వాటర్ని ప్యూరిఫై చేయడానికి కూడా. అర్థం కాలే. గంగా రివర్లో నుండి వచ్చిన వాటర్ డైరెక్ట్ పెద్ద ట్యాంక్లో పడకుండా ట్యాంక్ ఏలో స్టోర్ అయ్యి మట్టిని ఇసుకని సపరేట్ చేసి వాటర్ ట్యాంక్ బిలోకి వెళ్తుంది. అది కూడా సబ్ డివిజన్ బేస్. వావ్. తర్వాత వాటర్ ట్యాంక్ సిలోకి వచ్చేసరికి వాటర్ ప్యూరిఫై అయిపోతుంది. ఇది 2100 సంవత్సరాల పురాతనమైంది. అప్పట్లోనే హైడ్రాలిక్ ఇంజనీరింగ్ టెక్నిక్ వాడేరా? అక్కడే కాయిన్స్, పాట్స్, ఐడల్స్, స్క్రిప్చర్స్ కూడా దొరికాయి. ఆ కాయిన్స్ చూడు, వన్ సైడ్ లార్డ్ శివ, వెనకాల లక్ష్మీదేవి, నెక్స్ట్ కుబేరా. అవి 1900 సంవత్సరాల క్రితం. మూడో కన్నుతో శివుడు. దిస్ ఐడల్ 2100 సంవత్సరాల పురాతనమైనది. ఆ శివుని విగ్రహం మెజర్మెంట్ చూడు, ఒక్క ఎంఎం కూడా తేడా లేదు. ఇది ఫుల్ లొకేషన్ ఇమేజ్. ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు అక్కడ గొప్ప రాజ్యమే ఉండుంటుంది. ఎస్, యు ఆర్ రైట్. అక్కడ ఎప్పటి నుండో నాగరికత కొనసాగుతూ ఉండాలి. ఇంతకీ ఆ ఊరు పేరేమన్నావు? శృంగవీరపుర. రామాయణంలో ఈ పేరు ఎక్కడో విన్నా. దశరథుడు సంతానం కోసం పుత్రకామిష్టి యజ్ఞం చేయడానికి స్పెషల్గా మహర్షి రిషశృంగాని ఇన్వైట్ చేస్తారు. తను ఉండే ప్రాంతం ఇదే. అంతేకాదు, వాల్మీకి మహర్షి క్లియర్గా ఊరు పేరు మెన్షన్ చేశారు. రాముడు వనవాసంకి వెళ్ళినప్పుడు అయోధ్య నుండి చిత్రకూటకు వెళ్ళక ముందే చిన్న చిన్న నదులు దాటి గంగా నది వద్దకు వచ్చినప్పుడు అససాద మహాబాహు శృంగవేరిపురం ప్రతి అంటే రాముడు గంగానది పక్కనున్న శృంగవేరపురం చేరుకున్నాడు. అక్కడి రాజు గుహ రాముడికి ప్రాణ స్నేహితుడు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అయోధ్య గురించి రామాయణంలో మెన్షన్ చేసిన ప్రాంతాలని ఎక్స్కవేషన్ చేసినప్పుడు ఇవి బయటపడ్డాయి. ఇంతకీ గంగా నదికి భగీరథుడికున్న సంబంధం ఏంటి? గంగా నది హిమాలయాల నుండి ఎర్త్ మీదకి రావడానికి వాల్మీకి మహర్షి అందులో భగీరథుడి హార్డ్ వర్క్, సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్ చెప్పకనే చెప్పాడు.